point is but the fact that like the music, I'm very happy that was one of the biggest technical challenges. Original Danklo and flavor Pakonda, how we used the AI apps to basically get the exact same effect of what you remember seeing that long back. I think that was a challenge area. Voice modify No, not in it. Nothing was modified. It was just and our time mono track to record totally everything was in mono. That's a mixed track. We don't have separately. Varma garu. Yeah. Yes. Oh, good evening. Good evening. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీసెస్ హై స్కూల్ అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి కనుక తిరిగి అవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్ లో కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 36 years. మా నోస్టాల్జియా మీ నోస్టాల్జియా వెళ్ళారు. రియల్లీ నోస్టాల్జియా. తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవి సెడ్ ద క్వాలిటీ ఇస్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్. ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు. నువ్వు అన్నీ ఉన్నాయి. అయ్యో అప్పట్లో ఇంకా ఇది కాదు అంటే సింగిల్ స్క్రీన్ ఒక సింగిల్ సోర్స్ స్క్రీన్ చేస్తున్నప్పటికీ మీరు అట్మాస్ లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ గో అప్. ప్రభు, నథింగ్ వాజ్ యాడెడ్. ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ తీసుకున్నాం. అండ్ నథింగ్ వాజ్ ఆల్ యాడెడ్. నోస్టాల్జియా రాము అన్నాడు కాబట్టి 36 years ago, whenever we started and released on October 5th, never కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది సార్. ఇలా కలుస్తాము ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ he has worked on this film. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్ వినపడుతున్నాయని మీరు అన్నారు. కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్ వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. టు ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. See, at the time, నాకు మాట్లాడి రాము ఫినిష్. నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపినంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, అప్పుడు అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరుపు వినిపిస్తుంది, లేకపోతే కుక్క మొదలుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ అని. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ point beyond sound allows now when that is translated to Dolby Atmos, you almost feel you are going behind Nagarjuna పరిగెడతా ఉంటే, ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్ లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి. That is the main enhancement which is only possible because of the Atmos sound, and that again the accompanying music was possible because of AI. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. ఎనీవే, సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్. అండ్ అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్. అగైన్ ఐ యామ్ నౌ ఆల్సో ఇన్ గ్రాటిట్యూడ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో ద 4K లోకి లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది 4K లోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అనుకున్న టీమ్ సివి రావు అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఆర్ ఎలా షాక్ కాదు, ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు
శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి. అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. ఫోన్లు చేసుకుంటాం. సౌండ్ బాగుంది అన్నారు. సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ this time, and it's just fantastic. It's a very, very surreal experience in the Kannattu. I'm so happy to be here today after so many years. ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్ గా ఇంకా రాలేదనిపిస్తుంది. నోబడీ కెన్ మ్యాచ్ దోస్ షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్. దట్స్ వై అది లుక్స్ సో రియల్. నందికొండ వాదుల్లో అనేది జనరల్ గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్ కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్ ఇక్కడ మీరు దాంట్లో ఒక చిన్న ఇన్సిషన్, దాని ఎఫెక్ట్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ నథింగ్ టు డూ ద టేకింగ్, ఇట్ ఇస్ టు కెమెరా స్టడీ కెమెరా కాదు. దట్ వాస్ ద ఫస్ట్ టైం, అండ్ మేబీ ఇట్ ఇస్ ఫస్ట్ టైం యూ విల్ డూ ఇట్, వేర్ ద మెయిన్ క్యారెక్టర్, ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు కదా, ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం అద్దం కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనేవారు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్, ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి అగైన్ ఫెల్ట్ ద. So what do you think is one unique point you have to point out that made Shiva trendsetter that film? At that time in life, that point in time, it was nenu anukunedi right time, right place. Everything, cinema needed change, and new Maverick came into town, and that is Ram Gopal Varma with change, and with a strong conviction, cinema itla thiyochu, and strong conviction of sound, visuals, and this might be a very diplomatic answer. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పొనగం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అండ్ అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైం. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాగార్జున గారు ఇక్కడండి. ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమ్మ గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? No, very, very nostalgic. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. She was actually out of the country. I simply put a message, couldn't take my eyes off you. అలాగే సార్ మొన్న బిగ్ బాస్ లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా. బిగ్ బాస్. Yes. సో అలా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీ. సినిమా చూస్తున్నంతసేపు
not just, let's not just talk about both Amla and myself, but memories of Keys High School, memories of so many, it was just good times. Every second, every hour, every day of Shiva shooting, our conversations, it was just fantastic. And I don't live in memories generally, but in cinema చూస్తున్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేసాయి. Boxing scene. So you told used AI completely for the audio illustration, at least parts of it. So technical ga vaartunnaru AI ni. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my idea. Nagarjun garu 36 years back ఈ సినిమా చూసినట్టే నాగేశ్వర గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వర గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంట్, ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేసావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరు పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కానీ ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నీళ్ళు కాకుండా ఎవరన్నా చేసేది ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరు తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. అంటే సినిమాలో దాదాపు హీరో సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తానండి. సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో ఫ్రెండ్స్ కానీ 100 టీలు లాగించుంటారు. టీ 1/2 టీ చెప్పు, టీ చెప్పారు. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా బ్యాగ్ పట్టరా, ఓ బ్యాగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun garu, I remember I was very young, of course. That is exactly. My name is Rajesh. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RJV of course did a great job showing you well, but both of you are looking so gorgeous, and I'm reminded of all the fan following you've had. All my friends, of course, my husband also is your fan, but all the girls were such big fans of yours, and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? Nothing was challenging. ఇష్టపడి చేసాము సినిమా, ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately, and I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడో కింద అని ఒక భయం. ఆ Steadicam 5-6 సార్లు కింద పడి ఉంటాడు పరిగెత్తా. So I was amazed. Everything was amazing, new experience for me. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was very, because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్ లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయింది ఈ ప్రాజెక్ట్ గురించి, ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత నాకు ఆనెస్ట్ గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు కుదిరలేదు. అసలు ఆయన ఏమన్నారు ఆయన నచ్చిందా అనేసి నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, ఈశ్వర్ గారికి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటింగ్ సో ఇన్వాల్వ్డ్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్. వాళ్ళు ఇంట్లో ఉన్న మాట్లాడేమో నాకు అంత తెలియదు. సో I just నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా
చూసాను చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 6 hours 4 hours అన్నా కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. నేను ఇచ్చింది ఇట్ ఇస్ హూ కాయిన్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరిని పడగొట్టుకుంటూ వచ్చారు, అందరిని బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను. నాగార్జునని కూడా వేశాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు హిట్ అండ్ ఇట్ కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయలేదు. బట్ రాముతో నాకు శివ కథ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకొచ్చిందని ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్. ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డెసిషన్ తీసుకోవడానికి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్ అవుట్. వర్మ గారు 35 years బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్ గా చేసిన తర్వాత టెక్నికల్ గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్ గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్ గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని అంటే మేబీ స్మాల్ థింగ్స్ అనుకోండి, ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. బట్ ఐ ఫీల్ what the subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు అందరూ కొత్త వాళ్ళైనా రఘు ఒక్క నిమిషం. ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్ గా మారింది? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడాలి. శివ గురించి మాట్లాడుతుంది. ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయన నిద్రపోతారు. నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. 1 scene లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐ సీన్ అ మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్ లో చూసాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్ లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయన బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది. ఐ వాజ్ రియల్లీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పర్వలో ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్ అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్ గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈస్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందని. నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా అడిగినా సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ. అది బికాస్ నాగార్జున he might know how to ride a cycle, but the stunts like holding another jeep or randomగా ట్రాఫిక్ లైట్ పైగా ఆ పాపను పెట్టుకుని no not at all. See, one, you're riding the cycle, then on top of that unpredictability of exact physics. ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టివిటీ చేయాలి. సార్ ఫ్రెండ్స్ తో ఒక సీన్ లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఫ్రెండ్స్
ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ, ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నా క్రియేటివ్లో వచ్చింది ఆ సీన్ మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్క్డ్ గోపాల్ రెడ్డి కెమెరామెన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని ఇంకోటి అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డిలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ అండ్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత దాంతో ఎవ్రీబడి బికమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్ లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్ గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్ని మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్ గా అనిపించింది. ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్ లో చూడటం ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ సార్. సార్ ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, సెన్స్ టీవీ. సార్ మీరు లెఫ్ట్ లోనా రైట్? రైట్ సార్, ఇటు ఇటు సైడ్ సార్. నాగార్జున సార్ చూసి ఓకే సార్. వర్మ గారు ఇక్కడే కదా లెఫ్ట్ లో వర్మ గారు ఇక్కడ. వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా వెళ్ళిపోయింది? అదే వర్మ గారు అంటే ఆ ఓడక అనే సెడర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన తర్వాత? నెక్స్ట్ సినిమాని చూస్తారు. Yes. I think the sound restoration as well as the picture quality and the color grading is like fantastic. Gives you it just takes us back into time. Okay. Do you think the success of this film, the reception of this film, will spark the path for more restorations of films from the 80s? Yeah, I have no doubt about it, that it will strike a path. There's so many classics which మనం చూడాలి. ఇక్కడే కాదు, తెలుగులో కాదు, హిందీ, తమిళ, so it's a fantastic path, I think. Sir, I have one question. When I watched the film today, I really wanted to know if there's a backstory to Shiva's character also. Why I'm asking this is, he comes across as very courageous, does not back down. There must be something in him that gives him that kind of resilience, isn't it? See, I mean, that's an interesting question. To start with, I always believe that to tell a backstory is actually somewhere kind of kills the anticipation of a character. ఇప్పుడు నేను ఓన్లీ థింగ్ ఏమిచ్చాను, ఒకే ఒక్క సీన్లో నాగార్జున ఇస్ ప్రాక్టీసింగ్ బాక్సింగ్, దట్ వుడ్ బి కైండ్ ఆఫ్ ఏ సర్టన్ లాజిక్ దట్ వై ఈజ్ ఏబుల్ టు ఫైట్ సో వెల్. అయితే చాలా సటిల్గా దాంట్లో ఇంకొక లవ్ సీన్ ఉంది, అన్నతో చిన్న కామెడీ ఉంది, అది అంత దాన్ని మించి అసలు నేను ఎప్పుడు ఐ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్ why exactly is able to fight such dangerous goons or whatever. And the film is actually seen from Shiva. So you should not see Shiva independently. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి తన బ్యాక్గ్రౌండ్ అని చెప్తే the mystery of Shiva will go, and also it will deviate the topic from the world Shiva is entering. Yeah, that's my apology. Nagarjuna sir, hi sir, this is శివ తర్వాత వేరు. కానీ శివ ముందు చేసిన సినిమాలతో మీరు పోల్చుకుంటే ఈ స్టోరీ మీకు వర్మ గారు చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం ఆలోచించారు సార్? నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా, శివాకు ముందు అఫ్ కోర్స్ గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది వాళ్ళు. బట్ అప్పటికి నేను చేసే సినిమాలు నాకు నచ్చట్లేదు, నా క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు, వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ criticizing
అదర్ ఫిలిమ్స్ ఆర్ డైరెక్టర్స్, అదర్ డైరెక్టర్స్ నాకు నచ్చట్లేదు. సో నేను చేయాలి అన్నప్పుడు నాకు మణిరత్నం గారు కానీ, దాని తర్వాత ఇమ్మీడియట్లీ రామ్ గోపాల్ వర్మ వచ్చి కథ చెప్పడం, అండ్ 2 different genres completely opposite to each other, and 2 sensibilities నాకు నచ్చే sensibilities, and both of them are master craftsmen, and it worked out. ఈ సైకిల్ చైన్ ఐడియా ఎవరిది సార్? అది See, cycle chain idea, the basic concept, because Nagarjuna is a student. He came to study. He never came to hit someone or fight someone. But he was forced into a situation. తన ఎదురుగా ఒక అమ్మాయిని డాష్ కొట్టి వెళ్ళిపోతుంటే, and he resisted. And those guys were waiting for him. So I wanted a weapon which can be found there. He shouldn't be carrying a weapon. I ante rodlu geetlu anni తీసుకొచ్చాడు, intention కొట్టడానికి. That was not Nagarjuna's intention. So first punch కొట్టిన తర్వాత, the fact that they are all getting ready for the weapons and he needs a weapon, I still can't continue with the hands. So weapon అక్కడ ఏం చేస్తారు అంటే సైకిల్ చైన్ అని, that was idea. Because if you already got something, that will make him look as bad or as same as them. I wanted the difference to be created. When he has the courage, he can make a weapon out of something which is available at that time. Yeah. Shiva thought అనేది మీకు ఎప్పుడు వచ్చింది సార్? సార్ Shiva thought. Yes. Yeah. Shiva thought came because I'm a very, very big fan of Bruce Lee in my teens and all that. So appudu nenu urkane tirugutunnappudu I was actually having a script of Ratri, the horror film. And nenu appudu aa time lo I was never ante ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం, నాగార్జునతో చేద్దాం, లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ నాగార్జున విల్ డూ. అప్పుడు వెంకట్ వై డోంట్ యు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్. నేను అప్పుడే అంతకు ముందు రోజు for the 15th time I saw Return of the Dragon, Bruce Lee. దాంట్లో a guy comes from Rome, Hong Kong to Rome. ఒక రెస్టారెంట్లో ఎవరో భూమి సామాన్లు ఏడిపిస్తే అన్న కొడతాడు, ఆడికి మీరేం తీసుకొస్తే అన్న కొడతాడు. మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాను. I wrote the first draft, stuffed 1 line order, whether believe it or not, in 20 minutes. అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. నాకు సార్ చాలా ఇలస్ట్రియస్ కెరియర్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు. బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఇప్పటికే. ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు డిడ్ ఇట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఇక్కడ నుంచి ఏం చేయాలనే దాంట్లో? అబ్సల్యూట్లీ శివ చూస్తాం కన్నా కాకుండా రాము 36 years తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు, శివ క్యారెక్టర్ గురించి, వాట్ ఈస్ శివ అని. అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు మొన్న, నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని. నోట్ రాసి పంపాడు. ఇట్స్ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ. ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు. దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి, సిమిలర్ క్వాలిటీస్, నాట్ శివ, సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యారు. సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా? అప్పట్లో దట్ రాము యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ కదా, లైక్ ఆల్ ఆఫ్ us. రాము అంత మంచి రైటర్ కాదు, యూ కెన్ రైట్ బ్యూటిఫుల్లీ, ఐ కెన్ టాక్ టు సార్. అండ్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఎవ్రీబడి వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని చాలా కోరికలు ఉంటే యూ సర్ప్రైజ్డ్ అగైన్ వన్స్ అగైన్ రిలేటివ్లీ న్యూ డైరెక్టర్తో. సో వాట్ వాజ్ యువర్ థాట్? నో థాట్ ప్రాసెస్, మనసుకు నచ్చింది చేయటమే. అలాగే ఎంతకాలం జరిగిపోయింది. సేమ్ థింగ్, నో ఎక్స్ట్రా దాని గురించి పెద్ద ఆలోచన చేసేది లేదండి.
దిస్ ఇస్ ప్రజావాణి సార్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా? హిట్ అవుతుందని ఊహించానండి, హిట్ అవుతుందని కోరుకున్నాం, హిట్ అవుతుందని స్టార్ట్ చేసాం సినిమా. బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అందుకనే అన్నాను, ఇట్స్ ఆల్ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ సో మెనీ ఇయర్స్. ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్. చేసేదా అన్ని వర్కౌట్ అవ్వాలి, చేస్తాను. కానీ దానికి సబ్సిక్వెంట్ గా నేను నాగార్జునని మళ్ళీ అప్రోచ్ అయితే ఐ అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఏ సూపర్ హిట్ అవుట్ సైడ్. ఎందుకంటే నాగార్జున ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా? మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా. అంటే కాదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్ లో, అంటే అక్కడి నుంచి రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్ కి. అది ఆఫ్టర్ నాగార్జున రఘువరుని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న జడ్జ్మెంట్ చూపించి మీకు బోర్ పడకూడదని తీసాం. రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేసారా? బాగుంది సాంగ్ రాంగ్ నెంబర్. యా somewhere we felt it's and even ఆ రోజు కూడా నాగార్జున even when I never felt any relevance for that end ఏదో ఓకే బట్ we wanted to make a speed it up. మీరు మీ పాత ఫొటోస్ చూసాను, ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేసినట్టు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. That is true because నాకున్న మిడి నాలెడ్జ్ లో నాకు ఉట్టి స్టమక్ పంచి జా హిట్ రెండు తెలుసు, మొత్తం సినిమా అయి ఉంటాయి. సార్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు. అప్పుడు జగన్ గాని చిన్న గాని వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండ్అవుట్ గా అమల గారు కనిపించారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమల గారు ప్రతి సీన్ లోనూ చాలా చలాకీగా చాలా క్యారెక్టర్ లోనే ఉన్నారు పూర్తిగా. అందరూ న్యాచురల్ గా చేసిన అమల్ గారు పర్టికులర్లీ స్టాండ్అవుట్ గా కనిపించారేమో, కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది. నీతో పని ఉంది సార్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఆపుకోలేను సార్. వీళ్ళందరూ obviously Amla's character is the only thing in the film which is little away from all of them are rowdies, gunas, and they might be standing for good or bad. She is the only person who is normal, and I wanted that classy look and the sophistication which is naturally in Amla to as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ నాకు సార్ నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తాను. guys make some noise. What a nostalgic moment. And 36 years back మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్న గారి చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమన దేవుడా సార్. నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాకు సరే. అండ్ ఇంకొకటి సార్, ఇంకోటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రానికి. అలా ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉంటే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉన్నది. నాకు నాగార్జున ఓన్లీ శ్రీ శివ. ఓకే సార్. నాకు సార్ హాయ్ సార్.
బట్ ఫస్ట్ టైం థియేట్రికల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాకు సార్ ఎప్పుడు మేము మన్మధుడుగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫ్యాంటాస్టిక్ సార్. అమలా గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్ లో చూసినప్పుడు కూడా పర్ఫార్మ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమలా గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్ గా మిగిలిపోయిన ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తా? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్. It really particularly చెప్పిన it was like friends, all of us friends, all of us were friends, enjoying every bit of it. And రీ-రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రీ-రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదైనా నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. RGV, good evening. RGV sir. RGV గారు. Sir, okay. సార్ శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి గురించి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్ గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ పర్టికులర్ గా మీరు ఫైట్ సీన్స్ లో కొట్టే షాట్స్ కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్ గా? టూ థింగ్స్ అండి. ఇళయరాజా గారికి ఎలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు, కంప్లీట్లీ హిస్ కంట్రీ, అబ్సల్యూట్లీ. బట్ వాట్ హ్యాపెన్ ఇస్ బికాస్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్ చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లోడా మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. So my only credit I will take about the background score is that I happened to show him with the sound effects, which was the first time ever. Okay. And ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4K లో. అవి తీసేయడానికి రీజన్ ఇందా చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్. అండ్ మీరు దేవుని జస్ట్ రైట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఈ సినిమాని చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం అండ్ ఎస్పెషలీ సౌండ్ ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరు అనిపించింది. Actually, answer also. There was one of the only formulas we followed. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా we didn't want to do shoot, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. And but the songs are attached after the end of the film. Who are fans of the song can watch. Okay. నా పేరు రామ్ గోపాల్. వన్ మోర్ ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్ గా నవంబర్ 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిసిషన్ నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియదు కూడా తెలియదు. సో సార్ నాకు సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కొట్టలేదు, ఇలా శివ మూవీ రీ రిలీజ్ వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఇల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు.
సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్ లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్ నాకు కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే, ఆర్జీవి గారు సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బస్ ఉంది, అది దానితోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పేది వచ్చినప్పుడు వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రివ్యూస్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని స్ట్రిప్ పేపర్ వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రీ రిలీజెస్ చేశారు, చాలా వస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూసారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అనేది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్ గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు బిగ్ బాస్ లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్ని చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీన్ని కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి Shiva is very personal to all of us, and this is 50 years of Annapurna Studios, and a 50 years anniversary రోజున actually Shiva 4K చేసి enroll అయినాము. 4K ఒక 10 years back we got it converted into 4K, maybe not Dolby Atmos, we could have released it, and but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us. And దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని దాసుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేమి కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. దాంట్లో వచ్చింది ఇదేనంటే, ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిజర్వేషన్ విజువల్ గా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. Appudu even both of us felt it was not really to take that to the mark or to release it. But when ఈ మధ్యన రిలీజ్ వస్తున్నాయి, దాని తర్వాత of course Nagarjuna చెప్పినట్టు 50th anniversary occasion లో, but now because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. So that is the reason. అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి నాగార్జున గివ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హి రిపీటెడ్ నౌ after 30 minutes. Also sound and visual, we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో, కొన్ని షార్ట్స్ బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాల చాలా శ్రీవారి సాంగ్ లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మేబీ దట్ ఆల్ డన్ ఇన్ 2 rooms అయి ఉండొచ్చు, ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్. అంటే ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారన్నది మాకు అర్థమైంది. అండ్ లాస్ట్ లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైండ్ ఇట్ ఆన్ దట్ డే అని అనిపించింది. yes నేను ఇన్ఫాక్ట్ ఆనందో బ్రహ్మ లీడ్ సీన్ కి నేను చూసినప్పుడల్లా ఐ గెట్ షాక్డ్. అమ్లా వాకింగ్ డౌన్ అండ్ గోయింగ్ ఇంటూ ద స్క్రీన్. ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నాస్టీ అని జానెట్ జాక్సన్ చెప్పాడు, ఐ కాపీడ్. వెరీ ఇనిషియల్ స్టేజెస్, స్క్రిప్ట్ కూడా అవ్వలేదు, జస్ట్ మాట్లాడుతున్నప్పుడు శివ శివ అంటే నాగార్జున లైక్ ద సౌండ్ యూనో ఆఫ్ శివ అని. Sir, huge big fan for your every film, and it's a fan moment to watch you in screens. అంటే నేను పుట్టలేదు టు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ వచ్చినప్పుడు, బట్ యు ఆర్ ద ట్రెండ్ సెట్టర్ ఫర్ మెనీ థింగ్స్. అండ్ ఇందులో కూడా ద డెనిమ్ జాకెట్స్ అండ్ ద హెయిర్ కలర్ ఇప్పుడు ఈ తరానికి కూడా వేసుకోవాలంటే కూడా దే ఫీల్ సమ్ షై టు గో అవుట్ సైడ్, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ స్మూత్లీ ఇన్ సాంగ్ విత్ అమలా గారు, అండ్ ఇట్స్ truly a huge trend-setting thing. I think I can still pull it off. దాని మెయిన్ రీజన్ ఆ టైంలో ఆల్
ఆల్వేస్ హీరోస్కి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పువ్వులు, రెడ్, ఎల్లో ఇలాంటి, అంటే జస్ట్ టు అట్రాక్ట్ అటెన్షన్. Shiva is the first film where Nagarjuna used his own sensibility. నేను చెప్పలేదు, నాగార్జున పర్సనల్ సెన్సిబిలిటీలో ఎలాంటి కలర్స్, ఎలాంటి క్లోత్స్ ఇష్టం నాగార్జున తీసుకున్నాను. దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఏమి లేదు. నాకు సార్ సార్ ఇక్కడ సార్ 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 బేసిక్గా శివానంగానే అందరికి సైకిల్ చైన్ ఫేవరెట్ సీన్. బట్ అది కాకుండా అండ్ మీకు ఈ సినిమాలో ఫేవరెట్ షాట్ కానీ ఫేవరెట్ సీన్ కానీ ఏదంటే ఏం చెప్తారు సార్? రఘువరన్ తో సీన్ ఎస్పెషలీ ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది. రఘువరన్ ఇస్ ఇట్ విత్ రఘువరన్ రామ, నాట్ రఘువరన్, బర్నీ అండ్ దట్ రఘువరన్ ఉండడు అక్కడ. పంచ్ త్రీ గైస్. దట్స్ నానాజీ దగ్గరికి వచ్చినప్పుడు భవానీ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ముందు కొంతమంది వస్తే హీ జస్ట్ హిట్స్ 3 people వితౌట్ లుకింగ్ ఆఫ్ ద కెమెరా. అప్పటి వరకు అటువంటి యాక్షన్ సీక్వెన్స్లు లేవు. అండ్ వై ఇట్ ఈస్ సో స్టక్ ఇన్ మై మైండ్, ఎందుకంటే అది మేము షూట్ చేసిన తర్వాత మాకు తెలియదు. గోపాల్ రెడ్డి చూశాడు, ఓకే అన్నాడు, సరే. మాకు మానిటర్ లేదు, ఏమీ లేదు. తర్వాత వన్స్ ఐ సా ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్, ఐ వాజ్ స్టన్డ్ విత్ ద కెమెరా వర్క్ అండ్ రామోస్ కన్సీవింగ్ దట్ సీన్. ఇట్ స్టేస్ ఇన్ మై మైండ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము అందరం చేంజ్ అయ్యాము, 36 మీరు ఎట్లా చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నారు? ఈవెన్ వర్మ గారు కూడా చేంజ్ అయిపోయారు సార్. నేను బాగుండదని పొగడలేదు సార్ మిమ్మల్ని. నాగార్జున గారు ఎలా ఉన్నారు? ఓల్డ్ అయిపోయాము, ఆయన ఎట్లా 36 years అయినా ఎట్లా ఉన్నారు అలా అని. Change is constant. We all changed. Source of income. That's a very good question. See, ikkada point ఏంటంటే, see, eventually everybody who takes up violence will have a movement towards politics. Correct? Anybody in real life. So then it's a question of whether you go to politics, political parties will support you. ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా, సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిటీరింగ్ వాడుతున్నారా, లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ హూ బిలీవ్ ఇన్ యూ అండ్ వర్కింగ్ ఫర్ యూ. సో దట్ ఈస్ మై ఓన్లీ ఆన్సర్. ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దట్. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ట్రూత్ ఈస్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. ఓకే ఓకే నాగార్జున గారు, yes, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చింది ఏదో వాట్సాప్ లో, నాగార్జున ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. శివ మౌలమేనా? Yeah, I am the richest actors. Top Nagarjuna. Shiva is my wealth.